కరుణ్ నాయర్ ఇప్పుడు ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది. వరుసగా 2 సెంచరీలు బాదితే వావ్ వాట్ ఏ బ్యాటర్ అంటూ పొగడ్తలతో ముంచేస్తాం. ఆ రోజంతా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఆ బ్యాటర్ ఫోటోలతో వైరల్ చేసేస్తారు. అయితే అలాంటిది ఓ ప్లేయర్ మాత్రం ఏకధాటిగా 6 మ్యాచ్ల్లో 5 సెంచరీలతో మోత మోగించాడు. అలా స్టేడియంలో ఎంట్రీ ఇవ్వటం, బౌలర్లకు చుక్కలు చూపించడం అతడి స్టైల్. ఫీల్డ్లోకి దిగాడంటే అవతలున్నది ఏ జట్టైనా, బౌలింగ్ చేస్తున్నది ఎంతటి తోపు బౌలర్ అయినా 6లు, 4లతో దడదడలాడిస్తున్నాడు. బౌండరీలు, 6లతో వీర విహారం చేస్తూ ఇప్పుడు అందరినీ తన వైపుకు తిప్పుకుంటున్నాడు. వరుసగా 112, 44, 163, 111, 112, 122 రికార్డు స్కోర్లు తన సొంతం చేసుకున్నాడు. అయితే ఇక్కడే వాట్ అనే మ్యాటర్ ఏంటంటే ఈ 6 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడమే. ఆ బ్యాటరే టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్. టీమిండియాకు ఏండ్లుగా దూరంగా ఉంటున్న అతడు డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 6 మ్యాచ్ల్లో 5 సెంచరీలతో చెలరేగాడు. అతని కెప్టెన్సీలోని విదర్భ జట్టు ఇప్పుడు సెమీఫైనల్కు చేరింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్పై 303 పరుగుల భారీ స్కోర్ సాధించిన ట్రాక్ రికార్డ్ అతడి సొంతం. అయితే పరిస్థితులన్నీ తలకిందులై జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు సెలెక్టర్లు కూడా అతన్ని పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. అయితే ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ 2022లో సెలెక్టర్లను వేడుకుంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్గా నిలుస్తుంది. అప్పుడు వారంతా పట్టించుకోకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పరుగుల వరద పారిస్తూ ప్రస్తుతం సెలెక్టర్లనే తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం సీన్ మారుతుంది. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న కరుణ్ నాయర్ సెలెక్టర్ల మీద ఒత్తిడి పెంచుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతడి విజృంభణతో ఎలాగైనా టీమిండియాలోకి తీసుకోవాలంటూ సెలెక్టర్లపై ఒత్తిడొస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ లాంటి స్టార్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో నాయర్ను ఆడించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. అతడున్న రెడ్ హాట్ ఫామ్కు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడించాలని కోరుతున్నారు.